నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒకవైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అలాగే దేశంలోనే వక్ఫ్ సవరణ చట్ట బిల్లుపై ముస్లింల ఆందోళన కూడా కొనసాగుతూనే ఉంది. కానీ మన రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి విషయానికి వస్తే నన్ను కోసిన రూపాయి రాదు అనే మాటలతో రాష్ట్రమంతా ఒక ఆందోళన రేకెత్తించిన పరిస్థితి. దేశ రాజకీయాల మీదైనా రాష్ట్ర రాజకీయాల మీదైనా తన అనుభవం దృష్ట్యా తన ఆలోచనల్ని నిక్కచ్చిగా చెప్పగలిగే బీజేపీ నేత డాక్టర్ పివి రెడ్డి గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. వివరంగా ఈ అంశాల గురించి కూలంకషంగా తన అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎట్లా? నమస్తే. బాగున్నారా సార్? సార్, ఫస్ట్ క్వశ్చన్, నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి నన్ను కోసిన రూపాయి రాదు అనే కామెంట్స్ చేయటం, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారంటీల హామీలు కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో 400 అంశాలు, ఇవన్నీ కూడా అమలుకు నోచుకొని హామీలని తెలిసి కూడా ఎక్సర్సైజ్ చేసి కూడా వాళ్ళకి మరి చెప్పి అవన్నీ తెలిసి కూడా వీళ్ళు 6 గ్యారంటీల హామీలు ఇచ్చేసి ఈరోజు 16 నెలల కాలంలో 16 నెలల వాళ్ళ ప్రభుత్వ పాలనలో దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఎక్కడ కూడా అప్పు పుట్టిన పరిస్థితి ఇప్పుడు తెచ్చుకున్నారంటే డెఫినెట్గా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో చేతులు ఎత్తేసినట్టే. సార్, సీఎం అన్నట్లు అప్పుల కుప్ప చేసి వెళ్ళింది బీఆర్ఎస్ అనే మాటలు రెగ్యులర్గా వింటూ ఉన్నాం. నిజానికి అప్పుల కుప్ప కాదు, నిధులన్నీ పక్కదారి పడుతున్నాయి, మనకు ఎంత అవసరమో అన్ని నిధులు ఉన్నాయని మంత్రి అపోజిషన్లో ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ అంటున్నారు. సో అంటే ఎవరి వర్షన్ని మీరు ఎట్లా విశదీకరిస్తారు? 2 రకాలు యాక్చువల్గా. అంతకుముందు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, ఉద్యోగాలను మనకు తెలుసు. మొత్తం టోటల్గా అది ఏమైంది, 10 సంవత్సరాల కాలంలో మనం ఏవైతే మనం అనుకున్న తెలంగాణ రాలేదు. సో అది డెఫినెట్గా అది ఫెయిల్యూర్ ప్రభుత్వం. కేటీఆర్ ఇప్పుడు చెప్పినా, రేపొద్దున చెప్పినా, ఇంకోసారి చెప్పినా కూడా ఆయన చేయని పనులు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ నిందించడం కరెక్ట్ కాదు. రెండవది, ఆయన బాటలోనే రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తూ ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పాలన కొనసాగించిందో అదే విధంగా ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా కొనసాగించింది. అప్పుడు ఆయన చేసింది ఏంది, 7 లక్షల కోట్ల అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలను నడ్డి విరిచి మొత్తం టోటల్గా నీళ్లు పోయినాయి, నిధులు పోయినాయి, ఉద్యోగాలు పోయినాయి, ఏమి రాకుండా పోయినాయి. కానీ వాళ్ళ కుటుంబం మాత్రం బాగుపడ్డది. ఏ విధంగా బాగుపడ్డది మనందరికీ తెలుసు. ఉద్యమ ద్రోవులకి ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చి ఉద్యమకారులను పక్కన పెట్టిన ప్రభుత్వం ఏదైతుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ఆ టైంలో. కానీ అవన్నీ గుర్తులేక మరి 1000 కోట్లు దోచుకొని దాచుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా గదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ టైంలో అప్పులు తెచ్చే కదా రాష్ట్రాన్ని నడిపించింది. మరి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, మేం చేస్తాం అని చెప్పి వచ్చారు కదా. 6 గ్యారంటీలు హామీలు చేశారు. 6 గ్యారంటీలో 13 అంశాలు ఉంటే దాంట్లో 3 అంశాలు మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. ఒకటి గ్యాసు, రెండోది బస్సు ప్రయాణం, మూడోది కరెంటు, ఉచిత విద్యుత్ అని చెప్పేసి. ఈ 3 తప్ప మీకు ఎక్కడైనా కనిపించినాయా? ఎక్కడైనా చేస్తున్నారు వీళ్ళు? ఏమంటారు, ఇక్కడ ఒక మాట మాట్లాడితే ఢిల్లీలో ఒక మాట మాట్లాడతారు. బయటికి పోయినప్పుడల్లా ఏం చెప్తారంటే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు పూర్తి చేసినాం, మేము ముందుకు పోతున్నాం, సక్సెస్ అయినాయని చెప్పి, అమలు అవుతున్నాయని చెప్పి. మీ అభిప్రాయం ప్రకారం ఆ 3 గ్యారెంటీలైనా మీరు ఇందాక అన్నట్లు అమలు చేస్తున్నవి సఫలమైనయా? అవి కూడా కావట్లేవు అని చెప్తున్నాను. ఆ గ్యాస్కి ఏదో 500 రూపాయలు సబ్సిడీ అని చెప్తారు. రెండవ చెప్పాలంటే బస్సు ప్రయాణం ఎవరు అడిగిరండి? బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజుల్లో 50 రూపాయలు 100 రూపాయలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా బస్సు కోసం అనేసి? ఇది కావాలని చేసిందే కదా. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆర్టీసీ స్ట్రైక్ వచ్చిన తర్వాత మాట్లాడుతుంది దాని గురించి. మూడో పాయింట్ ఏంటంటే ఉచిత విద్యుత్ కూడా మరి ఈయనకు ఓట్లు వేసిన వాళ్ళందరికీ ఉచిత విద్యుత్ ఇస్తున్నాడా? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి చాలా మంది ఇళ్ళల్లో కిరాయిలకు ఉంటారు. హైదరాబాద్లో కానీ పెద్ద పట్టణాలలో కిరాయిలకు ఉంటారు. వాళ్ళకి మీటర్లు ఉండవు కదా. మరి మీటర్లు లేకపోతే వాళ్ళకి ఉచిత విద్యుత్ ఎట్లా వస్తుంది? ఏ విధంగా కడతారు? వాళ్ళు డబ్బులు కడుతున్నారు. అది కూడా ఆరకొర చేస్తున్నట్టే కదా. దాంతో పాటుగా ఇదే రుణమాఫీ 41,000 కోట్లు ఖర్చు అయితే అని చెప్పారు. 20 లక్షల మందికి 31,000 కోట్లకు వచ్చారు. తర్వాత వీళ్ళు ఇచ్చింది ఎంత? 18,000 కోట్లు. ఇంకా 10 లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమంటారు ఇప్పుడు? ఏదో ఇది టెక్నికల్ ఇష్యూ అంటారు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నిజంగానే టెక్నికల్ ఇష్యూ ఉంటే ఆ టైంలో మీరు ఇచ్చిన ఏదైతే రైతులు రుణం తీసుకున్నారు కదా, 2 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయల రుణము, ఆధార్ కార్డు, పాస్బుక్, తర్వాత రైతు పాస్బుక్, ఇవన్నీ
లింక్ అయిన తర్వాతనే కదా, క్రాస్ చెక్ చేసిన తర్వాతనే బ్యాంకర్ ఇస్తారు కదా, మరి అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాను నేను. ఆ 10 లక్షల మందికి ఎందుకు ఆపిరు అంటే ఆ 10,000 కోట్ల రూపాయలు లేవు కాబట్టి. నిజంగానే రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి ఉందంటారా? డెఫినెట్ గా చేతులే ఎవరన్నా కనీసం ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఇట్లా మాట్లాడతాడా? ఏ ముఖ్యమంత్రి నిజంగానే లేకపోయినా కూడా ఈ విధంగా మాట్లాడితే రేపొద్దున వచ్చే ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, పెట్టుబడులు కానీ కంపెనీలు కానీ రేపొద్దున ఉద్యోగ కల్పన ఎట్లా వస్తుంది? మరి వాటి గురించే కదా సార్ ఇప్పుడు హెచ్సియు భూముల సేకరణ, హెచ్సియులో ఈ రాద్ధాంతం అంతా, అలాగే మూసి ప్రక్షాళన, ఇవన్నీ కూడా దానికోసమే కదా. కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏ పాలసీ తీసుకొచ్చినా, ఏ బిల్లు తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా కూడా ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి పోతా ఉంది. అంతకుముందు లగచర్లు అనుకున్నాం, ఏమైంది అది చెప్పండి ఒక్కసారి. లగచర్ల మళ్ళీ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది కదా టోటల్గా. భూములు ఎక్వైర్మెంట్ పోయినాయి, ల్యాండ్ ఎక్వైర్మెంట్, గొడవలు అయినాయి, కేసులు అయినాయి. ఇప్పుడు మరి వాళ్ళు బయటకు వచ్చారు, తప్పేవారిది గవర్నమెంట్ది. రెండవది హైడ్రా అని చెప్పారు. హైడ్రా తీసుకొచ్చినాక ఏమైంది? ఎక్కడైనా గూల కొడుతున్నారా? పేదోళ్ళు ఇండ్లు గూల కొడుతున్నారు తప్పితే ఈ పైన ఇక్కడ స్కై వీలు, ఆయి వీలు, ఇవిలు ఈ చెరువుల పక్కన పెద్ద పెద్ద 40-50 ఫ్లోర్లు లేపారు కదా వాళ్ళని. అదొక్కటి కాకుండా మిగతాయి చాలా ఉన్నాయి. చెరువుల దగ్గర మీరు వెళ్తే లేక్ వీలు ఉంటాయి. వాళ్ళకి ఈ కంపెనీస్కి ఏదైతే బిల్డర్స్కి ఆ లేకును కాపాడమని చెప్తే ఆ పక్కన లేకులు కట్టి 50 ఫ్లోర్లు కట్టారు. మరి వాటిని గొలగొట్టొద్దా? వాళ్ళకి గొలగొట్టొద్దా? ప్రభుత్వ భూములు అవి బఫర్ జోన్లో కట్టినవి, FTL కట్టినవి, ఎందుకు గొలగొట్టట్లేదు? ఓవైసీ బిల్డింగ్స్ ఉన్నాయి, ఓవైసీ కాలేజీలు ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డర్లు బిల్డింగ్స్ ఉన్నాయి, ఎందుకు కూలగొట్టట్లేదు? ఏమంటారు? హైడ్రా నిర్ణయం, హైడ్రా ఆలోచన మంచిదే, ఆలోచన మంచిదే, కానీ అమలు మాత్రం సరిగ్గా జరగట్లేదు. పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతున్నారు తప్పితే పెద్దోళ్ళని టచ్ చేస్తలేరు. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగాల్సిందే. మూడవది మూసి ప్రక్షాళన. మూసి ప్రక్షాళన ఎవరు అడిగారు? మీ దగ్గర స్తోమత లేదు కదా, మీ దగ్గర ఆర్థికంగా డబ్బులే లేవు కదా, ఎవరు అడిగారు? ఏ పార్టీ అడిగినరు? ప్రజలు అడిగారు. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? కేసీఆర్ కాళేశ్వరం తెచ్చి ATM లాగా ఎట్లా వాడుకున్నాడో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మూసి ప్రక్షాళన ATM లాగా వాడుకుందామని ప్లాన్ చేశారు. కానీ దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, మూసి ప్రక్షాళన మంచిదే చేయండి, గోదావరి నీళ్ళని బారించండి, తెలంగాణ ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి మంచి వాతావరణం కల్పించండి. కానీ ఇక్కడ జరిగేది ఏం జరుగుతుంది? ఇక్కడ ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో మరి సంవత్సరాలు కొద్దిగా అక్కడ ఇండ్లు కట్టుకున్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? వాళ్ళని ఏ విధంగా తరలిస్తారు, ఏ విధంగా భూములు ఇస్తారు, ఏ విధంగా ఇండ్లు కట్టిస్తారు? ఎంతోమంది చాలా బాధపడతా ఉన్నారు. అట్లాంటి చేయకుండా హడావిడిగా కూలగొట్టడం, హడావిడిగా మూసి ప్రక్షాళన ఏంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకో 2 years తర్వాత చేయండి, మీకు 3.5 సంవత్సరాల టైం ఉంది కదా. ధనాదానం ఇప్పుడే చేసేయాలి, ఇప్పుడే కూలగొట్టాలంటే అది కరెక్ట్ కాదు కదా. ఉచిత పథకాల మీద తీవ్రమైన చర్చ నడుస్తుంది సార్. ఉచిత పథకాలు ఇప్పుడు మీరు అంటున్నట్లుగానే ఏది ప్రజలు అడిగిన సందర్భం అయితే కాదు. హైడ్రా అయినా, ఇప్పుడు భూసేకరణ విషయంలో హెచ్సియు, పెద్ద పెద్ద అంతర్జాతీయ స్థాయిలో మనకు పరిశ్రమలు రావాలి, ఇక్కడ ఎంపవర్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ఇట్లాంటివన్నీ నిజానికి ప్రజలు ఆందోళన చేసిన సందర్భం లేదు. మీరు అన్నది నేను ఒప్పుకుంటా. కానీ ఉచిత పథకాలు కూడా ప్రజలు అడిగినాయి కాదు, ఇవి కావాలి అని. ఉచిత పథకాలు ఇచ్చే బదులు విద్య, వైద్యం ఈ 2 ఉచితంగా ఇస్తే చాలు అనే ఒక ఆలోచన ప్రజల్లో అయితే చాలా స్పష్టంగా ఉంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలు 18 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉన్నాయి. ఎక్కడైనా ఉచిత పథకాలు కనిపించినాయా? ఎక్కడ ఉండవు. ఒకటి చెప్తాను, లాడ్లీ బహన్ యోజన అని ఒకటి మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు, మొన్న మహారాష్ట్రలో కూడా అమలు చేశారు. అది ఏంటంటే ఆడవాళ్ళకి మంత్లీ నెలవారీ ఖర్చుల కోసం కొంత అమౌంట్ ఇస్తా ఉన్నారు, 1,100-2,000 రూపాయలు. అంతేగాని ఎక్కడ కూడా ఈ విధంగా కర్ణాటకలో ఇచ్చినట్టుగా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినట్టుగా 6 గ్యారెంటీలు, రకరకాల అంశాలు, ఇదంతా కూడా ఏంటంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి, తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, తెలంగాణ రాష్ట్రాన్ని దిగనమ్మడానికి తీసుకుంటున్న నిర్ణయాలే తప్పితే ఇక్కడ ఏ విధంగా ఇవన్నీ కూడా అమలు కాని పరిస్థితి. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా 13 అంశాలు 3 పోయినాయి. మరి ఇప్పుడు ఉచిత పథకాలు అన్నారు. మీరు కేసీఆర్ ఏం చేసిండు? ఆయన కూడా గట్లగే చెప్పి 4 అంశాలు తీసుకొచ్చిండు, 4 పథకాలు. ఒకటి రైతు బంధు, రైతు బీమా, పెన్షను, తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఈ 4 కదా. ఈ 4 ఎట్లా అమలు చేసినా నేను ఒక ఉదాహరణలో చెప్తాను. ఈయనకి తెలంగాణ రాష్ట్రంలో స్తోమత ఆస్తులు పెంచాలి, ఆస్తులు పంచాలి అంటాడు ఎంతసేపు ఉన్నా. నువ్వు ఏ విధంగా ఆస్తులు పెంచినావు నేను చెప్తా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రాకముందు లిక్కర్ మీద
ఆదాయం 14,000 కోట్ల రూపాయలు. లిక్కర్ మీద ఆదాయం 14,000 కోట్ల రూపాయలు. కేసీఆర్ దిగిపోయే ముందల ఎన్నికలు మొన్న 23 ఎన్నికలు కాకముందు లిక్కర్ మీద ఆదాయము 38,000 కోట్ల రూపాయలు, దగ్గర 40,000 కోట్ల రూపాయలు. మీరు వేసుకోండి, 38,000 నుంచి 14 తీసేసినా కూడా 24,000 కోట్ల రూపాయలు. నువ్వు 24,000 కోట్ల రూపాయలు ఏ విధంగా సంపాదించినావు ఒక్కసారి చెప్పు. ఏ విధంగా సంపాదించారు? నేను ఒక సైడ్ నుంచేమో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, అవి తెచ్చినాం ఇది తెచ్చి చెప్తారు. ఇంకొక సైడ్ నుంచేమో 24,000 కోట్ల రూపాయలు వైన్ షాపులు పెంచి, బెల్ట్ షాపులు పెంచి, పీర్ షాపులు పెంచి, డబ్బా కొట్లలో నువ్వు మందులు అమ్ముతున్నావు అంటే ధరలు పెంచి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు అప్పులు తెచ్చి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చినావు, అది పక్కన పెడితే ఈ 24,000 కోట్ల రూపాయలు లిక్కర్ మీద వచ్చిన ఆదాయంతో నువ్వు సంక్షేమ పథకాలు అమలు చేసినావు. ఎవడైనా చేస్తాడు ఇది, ఎంత చిన్న పిల్లగాడు కూడా చేస్తాడు. నువ్వేంది నాకు అర్థం కాదు ముఖ్యమంత్రిగా పనిచేసింది నీకు ఇదా? నువ్వు తెలంగాణ రాష్ట్రం నీ చేతిలో పెట్టింది, తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి నువ్వు తెలంగాణ తెస్తావు అని చెప్పి తెలంగాణ తెచ్చిన తర్వాత ఇదా నువ్వు చేసింది? ఇది మోసం కాదా? నువ్వు తెలంగాణ ప్రజల్ని తాగుబోతులు చేసింది కరెక్ట్ కాదా? తాగుడు తెలంగాణ చేసింది కరెక్ట్ కాదా? ఇదే గవర్నమెంట్ ఇప్పుడు మీరు అన్నట్లు రేవంత్ సర్కారే ఎన్నికలకు ముందు గల్లీకో బెల్ట్ షాపులు ఉన్నాయి, మేము వచ్చిన తర్వాత అన్ని ఎత్తేస్తామనే మాటలు. కరెక్ట్, అది కూడా పాయింట్. నేను దాన్ని కూడా వద్దాం అనుకున్నాను. సో కేసీఆర్ చేసిన తప్పే డెఫినెట్గా. 24,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము చెమటోడ్చి కష్టపడిన డబ్బుని ఈరోజు తాగుడు తెలంగాణ చేశారు. విద్యార్థులు కూడా అలవాటు పడతా ఉన్నారు. బీర్ షాపులు ఎక్కడ పడితే అక్కడ కనపడతా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా చాలా మంది మరి సిక్ అవుతా ఉన్నారు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, చాలా మంది చచ్చిపోతా ఉన్నారు, భార్య బిడ్డలకి దూరం అవుతా ఉన్నారు. డెఫినెట్గా దీన్ని తగ్గియాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, తగ్గించుకోవాల్సింది కూడా. ఎందుకంటే చీప్ లిక్కర్ ఎంత కూడా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ ఎందుకు బలంగా వినిపిస్తలేదు వాయిస్? ఇట్లాంటి సమస్యలు ఎన్ని ఉన్నప్పుడు డెఫినెట్గా బీజేపీ నేతలు గట్టిగా అంటే ప్రజా సమస్యల మీద వినిపిస్తున్న గలం లెక్క పెడితే ఎంతో మంది లేరు. ఎందుకు సైలెంట్ అయింది బీజేపీ? ఉన్నారు కానీ టైంకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు తెలుసు కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ వచ్చిన తర్వాత కొంత టైం ఇద్దాము, ఒక 5-6 సంవత్సరాలు టైం ఇస్తే కొత్తగా తెచ్చుకున్న రాష్ట్రం మరి డెవలప్ చేసే స్థితిలో ఉన్నారు. కాబట్టి అప్పుడు పెద్దగా ఆ వాతావరణం కనిపించలేదు. కానీ ఏదైతే 5-6 నెక్స్ట్ సెకండ్ టైం వచ్చినాక కేసీఆర్ ఆయన నిజ స్వరూపం బయటపడింది. ఏ విధంగా దోచుకోవాలి, దాచుకోవాలి, ఏ విధంగా వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలి, మరి బయట మరి వాళ్ళ కార్యకర్తల ఆస్తులు పెంచాలి, నాయకుల ఆస్తులు పెంచుకోవాలి అని చెప్పి ఏదైతే బయటపడ్డాడో అప్పుడు మేము బయటకు వచ్చినాం. ఆ టైంలో బండి సంజయ్ గారి సారథ్యంలో అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆయన సారథ్యంలో ఊరూరికి పాదయాత్ర ద్వారా ఇంటింటికి తిరిగి చెప్పినాం. కాబట్టి ఆ రోజు పూర్తిగా వ్యతిరేకత వచ్చి ఆ రోజు మాట్లాడినారు. ఎందుకు రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక ఇంత లేట్, ఆలస్యం అనే మాట ఇంతకు ముందు గత సర్కార్ల విషయంలో రెండిటి విషయంలో విన్నాం. ఇప్పుడైతే తాజాగా ఆలస్యం అనే మాటకి అర్థం పర్థం పరమార్థం మొత్తం బీజేపీ అనిపిస్తోంది. ఎందుకంటే ఒక రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికకి ఇంత సమయమా? ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఇది భారతీయ జనతా పార్టీ పెద్ద పార్టీ, యాక్చువల్లీ నేషనల్ పార్టీ, ఇది జాతీయ పార్టీ కాబట్టి మాకు ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి, 28 రాష్ట్రాలు. నెక్స్ట్ ఎలక్షన్స్ కేంద్ర పాలిత ప్రాంతాలు లేదు ఇప్పుడు అయిపోతుంది. ఇంకొక మూడు రాష్ట్రాలు ఉన్నాయి. ఇదొకటే రాష్ట్రం కాదు, తెలంగాణతో పాటుగా కర్ణాటక ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. ఈ 3 కలిపి ఒకటేసారి మరి అనౌన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. అది తొందరలో వస్తుంది. అంటే ఏంటంటే రేపొద్దున తెలంగాణ రాష్ట్రాన్ని రేపొద్దున ఏ విధంగా గెలిపించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా గెలుచుకోవాలి, ప్రభుత్వంలోకి రావాలనే ఆలోచనతోటి ఒక కూలంకషంగా చర్చించిన తర్వాతనే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకొని ఒక రాష్ట్ర అధ్యక్షుని తీసుకురావాలని ఆలోచన అన్నారు. కేసీఆర్ నిజస్వరూపం రెండోసారి గెలిచిన తర్వాతే అర్థమైంది ప్రజలకైనా, నేతలకైనా, ఇతర పార్టీ నేతలకైనా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజస్వరూపం 16 నెలల కాలంలో కనపడింది. 16 నెలల కాలంలో కనపడింది కదా. వాళ్ళకి ఇచ్చింది తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చారు టైం. 5 సంవత్సరాలలో 15-16 నెలల్లోనే మొత్తం నిజస్వరూపం మొత్తం కూడా బట్టబయలైంది. మనం చెప్పాల్సిన అక్కర్లా. ఊర్లలో పోయి అడిగితే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లా ఉంది అని చెప్పి అంటే, వద్దున ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అంతకుముందు కేసీఆర్ మమ్మల్ని మోసం చేసిండు, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మోసం చేసిండు, 16 నెలల కాలంలో చేసింది ఏమి లేదు ఆయన, మరి అప్పులు తెచ్చి ఎన్ని రోజులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తారని చెప్పి ఎందుకంటే తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఇప్పుడు ఒక మాట చెప్తే 1 గంటలో ఊర్లో ఉంటుంది మాట. అట్లాంటిది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఉంది, రకరకాల మీడియాలు ఉన్నాయి, అందరికీ తెలిసిపోతా ఉంది. అందుకని రేవంత్ రెడ్డి గారు
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం, చేయలేని ప్రభుత్వం. వాళ్ళు ఈరోజు ఎవరన్నా ఇట్లా బయట ఓపెన్గా చెప్తే రేపొద్దున ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, కంపెనీలు ఎట్లా వస్తాయి, ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి, రేపొద్దున ఏ విధంగా. ఈయన ఏమంటున్నాడు, 6,500 కోట్లు నెలకి ఆర్బీఐ నుంచి తీసుకొస్తా ఉన్నాం, బ్యాంకర్లే మమ్మల్ని దగ్గర రానిస్తలేరు, అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు, పెద్ద నాయకులు కూడా ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా అది వాస్తవం. కాబట్టే కొత్త సర్కార్కి ఒకసారి కొత్త అవకాశం ఇచ్చి చూద్దాము, 2 సార్లు మనం బీఆర్ఎస్ ని చూసాం కాబట్టి అని కాంగ్రెస్ కి అధికారం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ని కూడా మీరు అన్నట్లు 16 నెలల నుంచి చూస్తున్నారు. సో ఈ 2 ప్రభుత్వాల విషయాలు పక్కన పెడితే బీజేపీ నెక్స్ట్ టైం ఇది 8 ఎమ్మెల్యేలు 8 మంత్రులతో ఇప్పటికి సంతృప్తిగా ఉందా? నెక్స్ట్ టైం ఎలక్షన్స్ టైంలో బీజేపీ వ్యూహ రచన ఎట్లా ఉండే అవకాశం? డెఫినెట్ గా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో మన కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయింది ప్రభుత్వాన్ని. యాక్చువల్లీ ప్రభుత్వంలోకి రావాల్సి ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల మిస్ అయిపోయింది. అట్లాంటి పరిస్థితులు రాకుండా, అలాంటి సిచ్యువేషన్ రాకుండా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అధికారంకు రావాలని, 2029లో అధికారంకు రావాలని కృత నిశ్చయంతో ఉంది. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ పెద్ద నాయకులు అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో ఈ ప్రభుత్వంకు రావాలి, దాంట్లో తెలంగాణ రాష్ట్రం డెఫినెట్గా ఉండాలనే ఆలోచనతోటి మరి అందరం కూడా వర్క్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించడం కానీ, రేపొద్దున ఎన్నికలకు పోవాలంటే మన 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నాం, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాం. రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 2 ఎమ్మెల్సీలు గెలుచుకున్నాం. సో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు అంటే ఎంతసేపు రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఇక్కడేమో నిధులు రావట్లేదు అంటాడు, ఢిల్లీకి పోయేమో నిధులు వస్తున్నాయని చెప్తాడు, అక్కడ పోయి మంత్రులను కలుస్తారు, ప్రధానమంత్రిని కలుస్తారు, అందరు కలుస్తారు, నిధులు తెచ్చుకుంటారు. ఇప్పుడు లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ కూడా గదే పని చేసాడు. ఏమన్నాడు, ఎంతసేపు ఉన్నాడు కేంద్రం నుంచి నిధులు రావు, కేంద్రం లేవు, 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసింది కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముందు చూపుతోటి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెఫినెట్గా డెవలప్ చేయాలనే ఆలోచనతోటి 10 లక్షల కోట్ల నేను చెప్పింది కూడా కాదు, రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టారని క్లియర్గా వచ్చింది. ఈ హైదరాబాద్కి అన్ని రాష్ట్రాలకి కనెక్టివిటీ పెరిగింది. ఎయిర్వేస్ కానీ, హైవేస్ కానీ, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ అన్ని రకాలుగా కనెక్టివిటీ పెరిగింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం డెవలప్ అవుతా ఉంది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కాదు, కేసీఆర్ వల్ల కాదు, కేటీఆర్ చెప్పిన మాటలు కాదు. కథలు చెప్తారు, మాటలు చెప్తారు, స్టోరీలు చెప్తారు. తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రతి ఎన్నికల్లో ఏవో హామీలు ఇచ్చుకుంటూ, వాగ్దానాలు ఇచ్చుకుంటూ, పిట్ట కథలు చెప్పి గెలిచిన పార్టీ ఏదైతే ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తప్పితే ఇక్కడ ఎవ్వరు కూడా చేసింది ఏమి లేదు. ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్సే, అప్పుల కుప్ప, ఇటువైపు మొత్తం తాగుడు తెలంగాణ, దేశంది శూన్యం, వాళ్ళు బాగుపడ్డది తప్ప ఇంకెవరు లేరు అని చెప్పి. ఫైనల్ క్వశ్చన్ కి ముందు ఒక కంక్లూజన్ క్వశ్చన్ సార్. ఉద్యోగులందరూ సమ్మె, ఇందాక మీరు అన్నట్లు ఆర్టీసీ కార్మికులు ఆల్రెడీ సమ్మె బాట పడుతున్నారు, ఈవెన్ ఉపాధ్యాయులు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. కోట్లల్లో వాళ్లకు రావాల్సిన నిధులు, పెండింగ్ నిధులు చెల్లించక దాదాపు సంవత్సరం పైన జరుగుతోంది. కొన్ని పెన్షన్దారులు అయితే ఇప్పటికీ వాళ్ళు పిల్లల పెళ్లిళ్ళు అవి పెట్టుకొని తీవ్ర అవస్థలు పడుతున్నారు ఉపాధ్యాయ సంఘానికి సంబంధించి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? అసలు నిజానికి ఈ ఉద్యోగుల సమస్యలు, వీళ్ళ ఏదైతే ఇప్పుడు సమ్మె చేయాలనుకుంటున్నారో ఆ సమ్మెకు సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు, ఎందుకంటే మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది, మీరు ప్రజలకు అర్థం చేయాల్సిన ఉపాధ్యాయులు, ఎవరైతే ఉద్యోగాలు చేసుకునే ఉద్యోగులు మీరే సమ్మె బాట పడితే ఎవరి మీద మీ సమరం, ప్రభుత్వం మీదనా, మీ మీద మీరు చేసుకున్నట్లే అని అంటున్నారు. మరి ఈయన చెప్పింది ఏం చెప్పిండు, వచ్చినప్పుడు రాకముందు, ప్రభుత్వంలోకి రాకముందు, గెలవకముందు ఉద్యోగులందరికీ టీఏలు, డిఏలు, బెనిఫిట్స్, ఆ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ ఉన్నాయి లేని మొత్తం చెప్పిండు కదా. మరి వచ్చిన తర్వాత మరి అడిగే హక్కు మరి ఉద్యోగులకు ఉంటుంది కదా, రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఉంటుంది. 3.5 years వరకు టైం ఉంది, కొంత అదే టైం ఇచ్చారు కదా, 1.5 year టైం ఇచ్చారు. కానీ ఈయన చేయలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆర్థిక స్థితిని పెంచలేక, వృద్ధి చేయలేక, మరి చేతగాని ప్రభుత్వం లాగా ఈరోజు నన్ను కోసుకున్న రావు, నాకు ఇంతే వస్తున్నాయి, మీరే చెప్పండి, మరి నువ్వెందుకున్నావు ముఖ్యమంత్రిగా నువ్వెందుకున్నావు? మరి వాళ్ళే ఉద్యోగులు ఉంటారు కదా, అది ఇచ్చాయి, మరి చేరిచ్చాయి, రాజీనామా చేయి. ఎందుకు చేస్తున్నావు నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి పదవి ఎందుకు? 22,500 కోట్ల రూపాయలు వస్తుందని చెప్తున్నావు ఒక్కడగా.
18,500 కోట్ల దీనికి ఖర్చు అవుతుంది అన్నావు. మరి కొంత డబ్బు ఉంది కదా, మరి దాంట్లో నువ్వు ఏ విధంగా పంచుతావు? వాళ్ళు పంచాలంటే నువ్వెందుకు నాకు అర్థం కాదు. ఇంత పెద్ద మంత్రివర్గం ఎందుకు, మరి ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదు. ఏం అక్కర్లేదు కదా. ముఖ్యమంత్రి ఉండి ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఉద్యోగులకి ఏవైతే ఇవ్వాలనుకున్నారో ఎప్పుడు ఇస్తారు, ఎన్ని ఇస్తారు, పోనీ ఎంతకాలం టైం లైన్ పెడతారు, టైం లైన్ ఎంత పెడతారు? గై చెప్పాలి కానీ మీరే చెప్పండి మేము చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్తే కరెక్ట్ కాదు. రెండో పాయింట్, రిటైర్మెంట్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా పాపం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అన్నట్టుగా పిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి, ఆడపిల్లల పెళ్లిళ్ళు ఉంటాయి, అవి ఇచ్చుకుంటారు, ఖర్చులు చాలా ఉంటాయి. తర్వాత దాంతో పాటుగా రెండో పాయింట్ ఏంటంటే, దీనివల్ల హైడ్రా వల్ల మరి ఈ రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల కనీసం రిటైర్ అయిన ఉద్యోగులు భూములు ఏదో ప్లాట్లు కొనుక్కొని అమ్ముకొని మరి పిల్లల పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా అది కూడా లేదు. ఇప్పుడు సోర్సే లేకుండా పోయింది. ఇటు ప్రభుత్వం నుంచి రావు, అటు రియల్ ఎస్టేట్ నుంచి రావట్లేవు. మరి ఎక్కడ పోవాలి వాళ్ళంతా? మరి ఇదేనా ప్రభుత్వం, ఇదేనా తెలంగాణ రాష్ట్రం కోరుకున్నది? ఇట్లాంటప్పుడు మరి మీకెందుకు ఓట్లేయాలి? మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? నాకు అర్థం కావట్లేదు. మరి రాజీనామా చేయండి చేత కాకపోతే. మేము చూసుకుంటాం కదా, భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ ఉంది, రెడీగా ఉంది. మీరు నిజంగానే రాజీనామా చేస్తా అంటే ఎన్నికలు వస్తే భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు రెడీగా ఉన్నారని మీకు తెలుసు. అది నెక్స్ట్ ఎలక్షన్స్ లో వస్తుంది అంటారా? డెఫినెట్ గా 100% వస్తుంది. వివిరెడ్డి గారు, ఈరోజు మీ వాల్యుబుల్ సజెషన్స్ అలాగే వాల్యుబుల్ మీ ఒపీనియన్స్ పల్లవి టీవీతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.